హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనమైతే ఈరోజు చౌమహల్లా ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం ఒకసారి. మనకి ఎంట్రన్స్ లో అయితే ఇలా అయితే ఉంటుంది చౌమహల్లా ప్యాలెస్ అని. అండ్ అలానే టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5 PM. అండ్ అలానే ఫ్రైడే వచ్చేసరికి అయితే హాలిడే. అండ్ అలానే లోపలికి రాగానే అయితే కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కల అయితే ఉంటుంది కార్ పార్కింగ్. అండ్ అలానే ఎదురు వచ్చేసరికి టికెట్ కౌంటర్ అయితే ఉంది. మనం అయితే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనమైతే చౌమహల్లా ప్యాలెస్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది, చూపిస్తా చూడండి. టికెట్ కౌంటర్ దగ్గర వచ్చేసరికి అడల్ట్స్కి అయితే 100 రూపీస్, అండ్ చిల్డ్రన్స్కి అయితేనేమో 40 రూపీస్. అండ్ అలానే మొబైల్తో ఫోటోగ్రఫీ చేస్తే మళ్ళీ 50 రూపీస్ అంట. నేనైతే టికెట్ చేస్తున్నా. లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి క్లాక్ రూమ్లో బ్యాగ్ అయితే పెట్టేసి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇదైతే ఎంట్రన్స్ గేటు. ఇక్కడైతే టికెట్ చెక్ చేసి అయితే లోపలికి అయితే పంపిస్తున్నారు. మనం అయితే లోపలికి తీసుకోండి. టికెట్ చెకింగ్ కూడా జరిగింది. ట్రైపాడ్ అయితే యూజ్ చేయకూడదని చెప్పారు. సరే ఓకే. అలానే హ్యాండ్స్ అయితే పట్టుకుని అయితే షూట్ చేస్తున్నా. అండ్ అలానే వీడియోస్ కూడా అయితే తీయకూడదని చెప్పారు. బట్ నేనైతే ట్రై చేస్తున్నా. ఓన్లీ ఫొటోస్ అనేది చెప్పారు. వన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా గదులు అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ షాప్ అయితే ఉంది. చౌమహల్లా ప్యాలెస్ని ఓవరాల్గా ఒకసారి లుక్ అయితే చూపిస్తా చూడండి. ఎక్సలెంట్గా ఉంది. మనమైతే ఇంక లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం చౌమహల్లా ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వగానే అయితే మనకైతే ఇలా అయితే ఉంది. ఈ మహల్ నిజాం రాజుల అధికారిక ప్రదేశం. ఇది వచ్చేసరికి నిజాం దర్బార్. ఈ దర్బార్ మొత్తం పాలరాయితో అయితే నిర్మించబడింది. మధ్యలో పాలరాతి సింహాసనం కనిపిస్తుంది కదా. నిజాం రాజులు ఆ పాలరాతి సింహాసనంపై కూర్చుని ప్రభుత్వ అధికారులతో చర్చలు అయితే జరిపేవాళ్ళు. ఈ షాండలీస్ వల్ల ఈ మహల్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఈ షాండలీస్ అయితే బెల్జియం నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నారు. అండ్ అలానే పక్క గదులు అయితే నిజాం రాజులు కట్టించినటువంటి కొన్ని మసీదులు అండ్ అలానే కొన్ని ప్యాలెస్ యొక్క వెండి నమూనాలు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. నిజాం రాజులకైతే సపరేట్ కరెన్సీ కూడా ఉంది. ఈ కరెన్సీ అయితే ఆల్రెడీ ముద్రించారు. అండ్ అలానే యూజ్ కూడా చేసేవాళ్ళు వాళ్ళ రాజ్యంలో. అండ్ అలానే కాయిన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. పక్క గదిలో సీల్స్ అండ్ స్టాంప్స్ అయితే ఉన్నాయి. నిజాం రాజులు యూజ్ చేసినటువంటి స్టాంప్స్ అయితే ఉన్నాయి కొన్ని. ఒకసారి చూపిస్తా చూడండి. మీర్ మెహబూబ్ అలీ ఖాన్ గురించి అయితే ఉంది ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం ముందుకెళ్తే నాడు చూసాం కదా రాజదర్బార్లో సింహాసనం. ఇక్కడైతే వెండి నమూనా అయితే పెట్టారు. పక్కనే రాజదర్బార్లో ఉన్న సిట్టింగ్ యొక్క ఆర్కిటెక్చర్ నమూనాను అయితే పెట్టారు. ఇదైతే చాలా బాగుంది. డిజైన్ చూడండి ఒకసారి. చుట్టూ ఉన్న గోడల మీద అయితే ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టారు. ఈ ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి. నిజాం రాజు యొక్క కలర్ ఫోటోను అయితే మనం ఎక్కడైతే చూడొచ్చు. చూశారు కదా. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఓ మంచి బ్యూటిఫుల్ హాల్ అయితే ఉంది. హాల్ నిండా అయితే మంచి ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టారు. అవి అయితే చాలా బాగున్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి.
ఆర్ట్ వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ అలానే చాలా కాస్ట్లీ కూడా. ప్లేట్స్, కప్స్, సాసర్స్, టీ కప్స్, వైన్ గ్లాసెస్, బాటిల్స్, స్పూన్స్, ఫోర్క్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడ. చూసి ఎంజాయ్ చేయండి. రాజ దర్బార్ చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఒకసారి చూపిస్తా చూడండి. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నిజాం రాజులు యూజ్ చేసినటువంటి గన్స్, ఖడ్గాలు అండ్ అలానే యుద్ధానికి సంబంధించిన మొత్తం ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఒకసారి చూపిస్తా చూడండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. ఇవైతే అప్పట్లో నిజాం రాజులు యూజ్ చేసినటువంటి బీరువాలు. ఇక్కడ చాలా రకాల కత్తులు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ అప్పట్లో యూజ్ చేసేవారు.
ఇక్కడైతే ఇంక ఇలాంటివి 3 ప్యాలెస్లు అయితే ఉన్నాయి. అవైతే నివాస గృహాలుగా అయితే యూజ్ చేసేవాళ్ళు. అవైతే ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు యూజ్ చేసినటువంటి సింహాసనం అండ్ అలానే ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి. కొంచెం ముందుకెళ్తే నిజాం రాజులు యూజ్ చేసినటువంటి వింటేజ్ కార్స్ అయితే ఉన్నాయి. ఇవైతే చాలా కాస్ట్లీ కార్స్ అయితే చాలా బాగుంటాయి. నేను ఒకసారి చూపిస్తా చూడండి. బైక్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇవైతే బాగా ఓల్డ్ అండ్ అలానే చాలా స్ట్రాంగ్. ఇవైతే గుర్రాల కట్టు అయితే తీసుకుని అయితే వెళ్ళేవాళ్ళు. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్యాలెస్ ముందు చాలా పెద్ద వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఒకసారి చూడండి.